మరోసారి చదువుదాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యం 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములు అయినవని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు శ్రేష్టమైనటువంటి వరాలతో, కుళ్ళు పట్టలేనటువంటి వరాలతో, అవి నమ్మకమైనవని, కుళ్ళిపోనివని, మృతులను సైతం లేపగలిగినవని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే దేవుని మనం అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండడు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా, భూమి దిగంతముల వరకు సొత్తుగా నేను మీకు దయచేయుదును అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ కార్యాన్ని చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన బాహుబలము జనముల మధ్యలో అద్భుతములు కనపరచుకుంటున్నట్లు ఆయన చెయ్యి కురచకాలేదని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, శ్రేష్టమైన వరములను నేను మీకు అనుగ్రహించును. అందులో మనం ఆ 3 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో ఒకటి, దేవుడు అనుగ్రహించే వాటిలో రక్షణ కుళ్ళిపోనిదిగా మనకు కనబడుతుంది. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నేను దాహమునకిమ్మని ఎవరు నిన్ను అడుగుచున్నారో నీకు అర్థం కావట్లేదని యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆ రోజు దేవుడు అక్కడికి వెళ్ళటానికి దేవుని చిత్తం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఇంతమంది క్రైస్తవులుగా మార్చబడ్డారు అని అంటే కేవలం అది రక్షణ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ ఎలా వస్తుంది? ఒక మనిషికి రక్షణ ఎలా కలుగుతుంది? ఇప్పుడు నేను రక్షణ పొందానంటే నేనేదో పెద్ద వీరుణ్ణని కాదు, ఏదో పెద్ద కులస్తునని కాదు, ఏదో పెద్ద మతస్థునని కాదు, లేకపోతే ఏదో పెద్ద గ్రాడ్యుయేట్ యొక్క ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తులమని కాదు. బైబిల్ చెప్తుంది, రక్షణ మనకు అనుగ్రహించబడింది అంటే అది దేవుని ఉచితమైన కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. తలపైకి ఎత్తాలి. హల్లెలూయా. ఈరోజు మన రక్షణ భాగ్యాన్ని అనుభవించుచున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపే. ఈరోజు ఆ ఉచితమైన కృప కూడా అనేక మంది పాత్రులు కాలేకపోతున్నారు. ఉచితమైన పథకాలకు మాత్రం అనేక మంది పరిగెడుతున్నారు. ఉచితమైన పథకాలు వస్తున్నాయి, ఇదిగో చేయూత వస్తుంది, ఇదిగో అమ్మఒడి వస్తుంది అని అనండి. పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ఏమండి, రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, ఆ చుట్టూ, ఈ చుట్టూ పింఛన్ అని, అవని, ఇవని, గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఉచితంగా అప్పలంగా పడుతున్నానని పడిగాపులు బాస్తారు. నిద్ర మేల్కోరు. ఎవరి ప్రాణాలు తీయారో వారి ప్రాణాలు తీస్తూనే ఉంటారు. ఉచితమైన పథకాలంటే అంత మక్కువ. అలాగే యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, ఈ రక్షణ అనేది ఉచితం. ఎవరు కావాలనుకుంటారో, ఎవరు అర్హతలుగా ఎవరి యొక్క జీవితాల్లో అది కావాలనుకుంటారో, గవర్నమెంట్ పథకాల కన్నా సరే అర్హతలు ఉండాలి. కానీ దీనికి ఉన్నటువంటి అర్హత ఏం తెలుసా? నేను పొందాలి అనుకున్నటువంటి ఒక కాక్ష ఉంటే చాలు. కానీ గవర్నమెంట్కి నువ్వు చెయ్యతో అమ్మఒడి, బీఓడి అంటే నీకు కరెంట్ బిల్లు అని, అదని, ఇదని అని బోలెడు పెట్టాలి. కానీ దీనికి అవసరం లేదండి. నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా నేను పాపిని, నా జీవితాన్ని మార్చని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే చాలు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తునందు ఉన్నాను, క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను. ఇంతవరకు నేను జీవించిన జీవితం, ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకు అది పాప బ్రతుకు. ఇంతవరకు నేను జీవించిన జీవితం దరిద్రమైన జీవితం. ఇంతవరకు నేను జీవించినటువంటి జీవితం అంతా హేయమైనది అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, అలా భావించినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన అంటున్నాడు, సమస్త భారమును మోయిచున్న జనులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.
ఈరోజు రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నేను మీకు విశ్రాంతిని, రక్షణను కలుగజేస్తాను. యేసు ప్రభు సువార్త పరిచయ నిమిత్తమై బయలుదేరి వెళ్తున్నాడు. శిష్యులకేమో ఆకలేసింది, ఏదో కొనుక్కోవడానికి బయటికి వెళ్ళారు. యేసు ప్రభు దాహం కోసం అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషను మీరు బాగా గమనించండి. ఆ యొక్క సందర్భం, దాహం కోసం కూర్చుంటే ఇదివరకు ఇట్లాగా ట్యాప్ తిప్పితే రావండి. కొంతమంది ఇళ్ళల్లో ట్యాపులు కూడా ఉండవు. పంపులు వదిలేటంటే దారులుగా పోతానే ఉంటాయి. 10 రూపాయలు పెట్టి 15 రూపాయలు పెట్టి ట్యాపులు కూడా కొనలేరు. దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు ఉన్న రోజుల్లో బాయిలు తాడేసి, తాడికి ఏదైనా బకెటో బిందో కట్టి లాగాలి, లేదంటే మెట్లుంటే దిగి లోపలికి వెళ్ళి బావిలో నీళ్ళు చేదుకొని రావాలి. అలాగే చేదోలు ఎవరన్నా బావి దగ్గరకు వస్తారేమో, వాళ్ళు నీళ్ళు అడుగుదామని కూర్చుంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రయాస చూడండి, ఎవరికో ఒకరికి రక్షణ కలిగి చేయాలని. సమరయ స్త్రీ వచ్చింది, దేవుడు ఆమెను అడిగాడు, అయ్యా నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అంటే, అక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డారా, రక్షణ ఓరక కలిగినది కాబట్టి ఆ సమరయ స్త్రీకి దేవుడు రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి, హల్లెలూయా. పాపమును విడిచిపెట్టుటే రక్షణ, పాపము నుండి దూరంగా పారిపోవటమే రక్షణ. అది పాపమని తెలిసి దాని జోలికి పోకుండా ఉండటమే నిజమైనటువంటి రక్షణ. ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు పాపం చేస్తున్న వ్యక్తివి, వ్యభిచారం చేస్తున్న వ్యక్తివి, దయచేసి నేను చెప్తున్నా విను, నేను నీకు రక్షణ కలుగు చేయవాడను. నా మాట విను, నా మాట నమ్ము. ఈ జీవితం జీవించామంటే నిత్య నరకాగ్నికి పాలవుతావు. కాబట్టి ఈ జీవితం నుండి విడుదల పొందని యేసు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, నీవు చెప్పినవన్నీ సత్యమే అని ఆమె కొండ అక్కడ పగలగొట్టి సమాజంలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని మీరు చూద్దురు రండి అని ఇతరులకి తన బ్రతుకు మారింది అని సాక్షాత్తంగా బ్రతికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక జకర్యా అనేటువంటి వ్యక్తి ఉన్న జక్కయ్య, ఆ వ్యక్తి జీవితం యొక్క చూస్తే ఇతరుల దగ్గర అధికమైనటువంటి పన్ను వసూలు చేసేవాడు, అధికమైనటువంటి వడ్డీ వసూలు చేసేవాడు, అధికమైనటువంటి జనాల రక్తాన్ని తాగి పీల్చి పిప్పు చేసే వ్యక్తి. అనేక మంది యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు. ఆయన న్యాయం మాట్లాడేవాడు, ఆయన సత్యము చెప్పేవాడు, ఆయన బాగు చేసే వ్యక్తి. పాడైపోయిన దాన్ని సైతం తిరిగి బాగు చేయగలిగిన వాడు, మృతులను సైతం లేపగలిగిన వాడు. అనేక మంది చెప్పుకుంటూ ఉంటే వింటున్నాడు. విని ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఈ మాట ఎలా ఉంటుందో, అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలని తన మనస్సులో తపన. ఒకరోజు ఆ తపనకి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యేసు ప్రభు అలాగా ఈ ప్రాంతానికి వస్తున్నాడు అని తెలిసి ఏం చేశాడు తెలుసా? సమాజం అంతా ఉంటే ఏం జరుగుతుంది, సమాజం అంతా ఎందుకు కూడుకుంది, ఎందుకని జనాలు ఇక్కడ ఉన్నారంటే యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన ఎవరో చూడాలి అని ప్రియ దేవుని బిడ్డలారా మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు రానే వచ్చాడు. జక్కయ్య చెట్టు దిగు, నేడు నీ ఇంటికి రక్షణ. ఇప్పుడు చెప్పండి, ఈ రక్షణ ఎంత పెట్టుకున్నావు? ఈ రక్షణని ఎంత పెట్టుకున్నావు? 45 సంవత్సరాల వాళ్ళకంట గవర్నమెంట్ ఆఫీసర్లు సంతకం పెట్టాలంటే చేయి దడపాలంట. ఏం దడపాలి? చేయి దడిపితే కానీ పని అవదండి. మరి యేసు ప్రభు దగ్గర రక్షణ పుచ్చుకోవాలంటే ఏం దడపాలి? నువ్వేమి తడపవసరలా. యేసు ప్రభు దగ్గర నుంచి ఆ రక్షణ వరాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు లంచమేం అవసరలా, లంచగొండగా మారవసరలా. బైబిల్ చెప్తుంది, ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశపడితే చాలు, యేసు దేవుడని నమ్మితే చాలు, నీ ఇంటికి రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఈ రక్షణ భూప్రపంచమంతా వ్యాపించబడాలని ఆయన ఈ రక్షణ కొరకు ఆయన శరీరాన్ని నాగటి చాలల వలె దున్నబడింది, ఆయన రక్తం ఏరులై పారింది, ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కాచి ఈ రక్తం ఈ భూమి మొత్తం నింపబడాలని యేసు ప్రభు ఈ రక్షణ కొరకు ప్రాణం పెట్టి అనేక మంది రక్షణార్థమై పాప పరిహారార్థ బలిగా ఆయన మార్చబడ్డారు. మరి ఈరోజు ఆయన బలియాగానికి
ఎవరైనా సరే అనుకూలంగా నడుస్తున్నాను, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నిజంగానే రక్షణ పొందాలి, యేసు ప్రభు నా కొరకు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, యేసే నా కొరకే మరణించాడు, యేసే నా కొరకే మరణించాడు, నా పాపముల కొరకు మరణించాడని ఎవరికైనా భావం ఉందా? ఇంకా యేసు ప్రభు నా కొరకు మరణించలేదు అనుకుంటున్నారు. అందుకని కొంతమందికి రక్షణ లేదు. మీరు దేవుని బిడ్డారా, యేసయ్య నీ కొరకు మరణించాడు, అది నీకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. అది మొదటి వరం. ఈ రక్షణ మృతమైనది కాదు, దేవుని స్తోత్ర. ఈ రక్షణ కుళ్ళిపోయేది కాదు, దేవుని స్తోత్ర. ఈ రక్షణ అంతమయ్యేది కాదు, దేవుని స్తోత్ర. యెరూషలేములోనే ప్రారంభించబడి యెరూషలేములోనే ముగించిన రక్షణ కాదు ఇది. అక్కడ ప్రారంభించబడి భూమి నలుదిక్కులకు వ్యాపించింది. మరి ఈ వరాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అందుకే బైబిల్ చెప్తుంది, నేడే రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూల సమయము. నువ్వు ప్రభువుని నమ్మావా, వెంటనే రక్షణ పొందు. దేవునికి స్తోత్ర. అది దేవుడు నీకు ఇచ్చే వాటిలో మొదటి రక్షణ. రెండోది ఏంటో తెలుసా? రక్షణ పొందిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, నీవు రక్షణ పొందావా, వెంటనే పరిశుద్ధాత్మ పొందడానికి ప్రయత్నము చేయి. దేవుని స్తోత్ర. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యం 2:38. పేతురు, వీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుతారు. దేవుని స్తోత్రం. పేతురు మాట్లాడుతున్నాడు, రక్షణ పొంది ప్రభు యొక్క సేవలో ముందు కొనసాగుతున్న ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మీరు పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందండి. రక్షణ పొందిన తర్వాత మీరు చేయవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఈరోజు అనేక మంది మారారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన నీవేం చేయాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ నీ జీవితంలో రావాలని కోరుకుంటున్నావా? ఉచితంగా దేవుడిచ్చినటువంటి ఆ కృపకు పాత్రులవయ్యా. పాత్రుడమైన నువ్వేం చేయాలి? ఉచితంగా పొందవలసిన రెండవ వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం. ఎందుకు పొందాలి ఇది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎందుకు పొందాలి? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఈరోజు నేను బాప్తిసం పొందాను, ఈరోజు నేను రక్షణ పొందాను అంటే సరిపోదు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. అర్థమవుతుందండి? యేసు ప్రభు యొక్క న్యాయ తీర్పు ఎదురు నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు బాప్తిసం పొందా, రక్షణ పొందా? పొందాను. అయితే పరిశుద్ధాత్మ పొందావా? పొందలేదయ్యా. ఆయన కన్న తల్లితో, ఆయన ఎమ్మడి తిరిగిన శిష్యులతో దేవుడు అంటున్నాడు, మీరు పై నుండి శక్తి పొందేంత వరకు, అనగా పరిశుద్ధాత్మ పొందేంత వరకు మీరేం చేయకూడదు? బయలు వెళ్ళకూడదు. మీరు శక్తి పొందాలి అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందాలి. మరి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ కోసం ఎంతమంది ప్రాకులాడుతున్నారండి? తను అడుగువానికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా దేవుడు. మరి ఈరోజు అడుగుతున్నాం దేవుణ్ణి. ఈరోజు దేవుని మనం అడుగుతున్నామా? మనకు కావాల్సిన ఈ లోకంలో ఎవరన్నా మనల్ని అడిగామనుకో, అయ్యా పథకం రాలేదయ్యా. ఏం పథకం రాలా? చెయ్యూత పథకం రాలా. పూర్వకాలపు రోజుల్లో ఆధార్ కార్డులో పేర్లు ఎక్కించేటప్పుడేమో నా వయసు అంత లేదు, మా అన్నయ్యగా పెళ్ళి అయింది, అంతకుముందు చంద్రబాబు నాయుడు మొదటగా సీఎం అయినప్పుడే పుట్టాను, ఏదో చూడటానికి అట్ట కనపడతాను. ఆ రోజుల్లో వయసు తక్కువ వేయించారు. ఈ రోజుల్లో 60 సంవత్సరాలకి పింఛన్ అనేసరికి నా వయసు ఎక్కువయ్యా, అప్పుడు తక్కువ వేశారు. ఏది? డబ్బు కోసం కక్కుర్తి. ఇప్పుడు 60 సంవత్సరాలు పోయింది, 45 సంవత్సరాల దాకా వచ్చింది. దీనికి 18,500. ఈ 18,500కి నా వయసు 45 వచ్చిందండి. కానీ ఇందులో 40 చూపెత్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను చేస్తే నీ వయసు పెరుగుద్ది. అందులో వీటి కోసం అడగటానికి, గలమెత్తడానికి, ఆఫీసుల చుట్టూ తిరగడానికి సమయం ఉంది.
మీ సేవ చుట్టూ తిరుగుతావు, పంచాయతీ ఆఫీసులు ఈఓని కలుస్తావు, ఈఆర్ఓని కలుస్తావు, ఈఆర్ఈని కలుస్తావు. వీళ్ళందరూ వాళ్ళ కాలేదంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తావు, వాడు వాళ్ళ కాలేదంటే పార్టీ ఆఫీస్కి వెళ్తావు, పార్టీ ఆఫీసులో వాళ్ళ కాలేదంటే సీఎంకి పిటిషన్ పెడతావు. ఆడేం చేస్తాడు? ఇంత ప్రయాసపడతాయి లోక సంబంధమైన డబ్బు కోసం, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మరి నీ రక్షణ పొందానే, నీ బాప్తిసం పొందానే, ఆత్మ లేకపోతే రోమిలకు రాసిన పత్రిక 8:9, రోమిలకు రాసిన పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని స్తోత్ర. తలపైకి ఎత్తాలి. మరి ఈరోజు నీ రక్షణ పొందాను, నాకు అయ్యగారు ఇచ్చారు, బిషప్ గారు ఇచ్చారు, రెవరెండ్ గారు ఇచ్చాడు, ఆడిచ్చాడు, ఈడిచ్చాడు. ఎవడెత్తాడు? ఒక పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడి ద్వారా తీసుకుంటే అది లిఖించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ అనే వరానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుణ్ణి అడగాలి. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగువానికి ఎంతో నిత్యముగా నేను అనుగ్రహించదను నా ఆత్మను. మరి ఈరోజు అడుగుతున్నావా దేవుని దగ్గరకు వచ్చి? ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న ప్రార్థన చేయమంటే గుడి చూస్తే దండం గుర్తుంది. ఏమద్దండి ఇందులో? గుడి చూస్తే దండం గుర్తుంది. చెంపలు వేసుకుంటావు, కాళ్ళు పెట్టి బాదుకుంటావు, కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొడతావు, నీ నెత్తిన కొట్టుకోవాలి ఒకటి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పుర్రెలో పేరుకుపోయిన ప్రతి పాపం బయటకు వస్తుంది అప్పుడు అన్నా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు తెలిసి 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 అనేక మంది భయంకరమైన పాపములు కూరుకుపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని గురించి తెలిసి దేవుని గురించి అనుభవించి కూడా ఇంకా పాపముల నుండి బయటికి రాలేక నీచమైన నికృష్టమైన శరీర కార్యాల కోసం, డబ్బు కోసం అక్రమమైన పనులు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరి కోసం నరకం వేచి ఉంది. అలా కాదు, నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, క్రీస్తు కొరకు జీవించి పరిశుద్ధాత్మను పొంది దేవునితో పాటు కుడి పార్శ్వమందు కూర్చుంటాను అంటే నువ్వు ఆత్మ కోసం దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి అడుగు. అయ్యా నాకు ఆత్మను దయచేయి, అయ్యా నాకు ఆత్మను దయచేయి. ఆత్మ ఎలా వస్తుంది? శరీర కార్యాలను ఆపితే ఆత్మ వస్తుంది. 8వ అధ్యాయం 8వ వచనం. కాక శరీర స్వభావము దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని స్తోత్ర. శరీర స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంట? శరీర కార్యములు ఏంటి? స్పష్టమని, నా ప్రాణమా తినము, తాగుము, సుఖించుము. ఏం తాగాలి, ఏం తినాలి? తాగాలంటే, తినాలంటే పని ఉండాలి. ఈ పని ఏం చేయాలి? ఓటీలు చేయాలి, డ్యూటీలు చేయాలి. లేట్ అవ్వకూడదు, డబ్బు మాత్రం రావాలి. అదనా? కొండలో అన్నం కొండలో ఉండాలి, అబ్బాయి జుర్రు బొబ్బలాగా ఉండాలి. బయటికి వెళ్ళి కష్టపడకూడదు, చేతిలో డబ్బు ఉండాలి, బీరువాలో డబ్బు ఉండాలి. ఏటీఎం కార్డు ఎడితే 1000కి 1000 రావాలి. యాడ్ నుంచి వస్తాయి? రాత్రిపూట బయలుదేరి వస్తాయి. ఏంటన్నా? అంతమంది వేసేద్దాం రాత్రిలో. ఏమేస్తావు? ఏటీఎం మిషన్ వేసుకొస్తావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజులు అనేక మంది ఎలా తయారయ్యారు? దొంగలుగా, హంతకులుగా మారడానికి ఏంటో తెలుసా? అదేనండి, ప్రయాసపడే తత్వం లేదు. ప్రయాసపడక ప్రియదేవుని బిడ్డారా ఒకటే గమనించాలి. నాకు కొంతమందిని చూస్తే ఇప్పటికీ డౌట్ వస్తుంది. గుమ్మం దాటి బయటికి వెళ్ళరు, కడుపు మాత్రం పోషించబడుతుంది. ఎలా? బయటకు వెళ్ళి భార్యాభర్తలు కుటుంబం మొత్తం కష్టపడితేనే ఫీజులని, అవన్నీ, కరెంటు బిల్లులని, తినడానికి తిని. మొన్న ఒక ఆయన అన్నాడు, నెల మొత్తం మీద నెలటి ఎంతో తెలుసా పాస్టర్ గారు? ఎంత? 15,000 అవుతున్నాయి. ఎంత అంట? 4 తినటానికి 15,000. మరి కుంభాకరుల ఫ్యామిలీ అంటారా మీరు?
హల్లెలూయా. ఇంకో కొంతమంది మాకు 3 ఏళ్ళు ఉంటే చాలండి బాబా. ఏంటంట ఏ రోజు చూడు గేదెలు గడ్డి తిన్నట్టు ఇక అదే ఆకుకూరలు. ఒకరోజు తోటకూర, ఒకరోజు చొక్కూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు గోంగూర. ఇంతేనా? ఈ వాళ్ళ మొఖాలు చూస్తే తోటకూర కట్టలాగి ఎండిపోక శ్రేష్టమైన వాళ్ళలాగా ఎందుకుంటారండి? శ్రేష్టమైన ఫుడ్ తినడానికి దేవుడు ఈ భూమి మీద అనేక రకాలైన ఫలాలను దేవుడు పెట్టాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పాలి హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? శరీర కార్యాలు స్పష్టమైనవి. శరీర కార్యములు జరిగించేవాడు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగలేడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడట్లేదు, ఆత్మ ఫలాలు నువ్వు పొందుకోవట్లేదంటే నువ్వు శరీర కార్యాలను జరిగేస్తున్నావు. అందుకే నీకు ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతున్నావా? శరీర కార్యాలు జరిగిస్తున్నావా? ఈరోజు అనేక మంది శరీర కార్యాల కోసం పరిగెడుతున్నారు. శరీర కార్యాలు స్పష్టం. శరీర కార్యాలు జరిగించేవాడు ఆత్మ సంబంధమైన కార్యాలను జరిగించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి సంతోషపెట్టలేరు. లోకంలో సంతోషంగా జీవించేవాడు దేవునిలో సంతోషంగా ఉండలేడు. వినాలి, ఈరోజు నువ్వు లోకపరంగా నేనున్నాను అని అనుకుంటున్నావేమో, ఆత్మ సంబంధంగా నువ్వు చచ్చిపోయావు. ఆత్మ సంబంధంగా నువ్వు మృతి అయ్యావు. ఒకసారి ఆలోచన చేయండి. నేను బాప్తిసం పొందాను, గొడవలు మీద చేసుకొని నేను బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను. బాప్తిసం పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఏదో అడప చర్చికి వెళ్ళాను. ఇప్పుడు నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను. మరి ఇప్పుడు నా జీవితం ఎంతవరకు ఏదైంది? బైబిల్ చదువుతున్నానా? ప్రార్థన చేస్తున్నానా? ఒకవేళ బైబిల్ చదివి ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తున్నాను? కుండీలో ఉన్నప్పుడు మొక్క కొద్దిగా ఎదుగుతుంది. అదే భూమిలో పాతి పెడితే భూమిలో ఉన్న సారాన్ని మొత్తం పీల్చుకొని అది త్వరగా అభివృద్ధి పరచబడుతుంది. ఇప్పుడు నువ్వు ఎదగట్లేదంటే కుండీలో ఉన్నావని అర్థం. కుండీ అంటే ఏంటి? లోకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థనలు ఎంతవరకు ఎదిగావు? 3 పూటలు తినేవాళ్ళు చేతులు ఎత్తారు. 3 పూటలు చేతులు ఎత్తారు, ఎందుకంటే 4 పూటలు తింటారు. 3 పూటలు మానేశారు. ఇదివరకు 3 పూటలు తిన్నారు. పొద్దున్న పొలం గట్లకి వెళ్ళినప్పుడు 8కి పొలం పని చేసిన తర్వాత మధ్యాహ్నం 12కి, రాత్రి 6కి 7కి తినేవాళ్ళు. ఇప్పుడు ఆ బాబు కాదు. ఉదయం టిఫిన్, లేవగానే కాఫీ, మార్నింగ్ టిఫిను, మధ్యలో 11కి ఏదైనా బిస్కెట్లు, మళ్ళీ 1 గంటకి 2కి భోజనం, మళ్ళీ 4కి ఏదైనా టిఫిను, మళ్ళీ సాయంత్రం పూట భోజనం. అంటే మొత్తం ఎన్ని? వీడి గుమ్మాలు పగలు కొట్టమంటే పగలు కొట్టరేగా. దేవుడికి మహిమ కలుగును గాక. పిచ్చుకలకి అన్నం వేస్తారు కొంతమంది అన్నం తినేటప్పుడు ప్లేట్ నిండా. పొలాల్లో ఎరువులు వేసేవాళ్ళని చూసారా? కొంతమంది దేవుడు ఇచ్చిన ఆహారాన్ని ఎలా తినాలో కూడా తెలియదు. ఇది ప్లేట్ అయితే ఈ ప్లేట్ చుట్టూ పోవాలా? మొన్న వాళ్ళు వేసుకెళ్తున్నారండి ప్లేట్లో ఏమన్నా ఆ గెమాల్లో మాలు వేసుకెళ్తున్నారో తెలియదు, ప్లేట్లో అన్నం వేసుకెళ్తున్నారో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్లేట్లో పెట్టింది ఎవరన్నా ఎత్తుకుపోతారా? సహజ సిద్ధంగా అడుగుతున్నాను. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టారు, ఎవరన్నా ఎత్తుకుపోతారా? ఎవడో నా కూతురు, నా కొడుకు, నా భార్య లాక్కుండా దేవుని నిత్యంత ముద్దలు పెడతారు. ఎవరు ఎత్తుకుపోరండి. దేవుడికి మహిమ కలుగును గాక. అదే పెద్దలు అంటారు, ఎవరు బియ్యం గింజ మీదంట వారి పేరు రాయబడి ఉంటుందట. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మనం. దేవుడు మనం పోషిస్తాడు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు ఎదగాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రాకలాడాలి. దేవుని యొక్క ఆత్మ కోసం దివారాత్రులు దేవుని మందిరంలో గడిపి దేవుని కోసం ప్రార్థన చేసి, అయ్యా నా జీవితంలో పరిశుద్ధాత్మ అనుగ్రహించు. నువ్వు ప్రయాసపడక్కర్లా. వాస్తవానికి బైబిల్లో రాయబడింది, అపొస్తలుల కార్యం 10 రాయబడింది, వారి వాక్యము వినుచుండగా అన్యులు సైతము పరిశుద్ధాత్మ పొందిరి. ఏంటంట? సరే మోకరించలేవు, ప్రార్థించలేవు, మోకరించి ఏమని మోకాళ్ళు మెదడు చితుకుపోద్ది మన వాళ్ళకి.
అప్పుడు ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని సద్భక్తితో వినాలంట. ఎలా వినాలి? నోరు తెరిచి సమాధానం చెప్పండి. ఏమన్నా మనం డఫ్ అండ్ డమ్ స్కూల్కి వచ్చామా? రాత్రానికి డఫ్ అండ్ డమ్ స్కూల్ అయితే డఫ్ అండ్ డమ్ స్కూల్లోకి వెళ్తే అక్కడ అలాగే చేస్తారు, అంతేనా? మనది ఏంది? ఇది ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు కలిగిన పాఠశాల. మరి మాట్లాడాలి. అక్కడ ఎవరున్నారు? పేతురు వాక్యం చెప్తా ఉంటే అన్యులు సైతం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. పేతురికి ఆశ్చర్యం వేసింది. వరే, వీళ్ళకి రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, వీరు పరిశుద్ధాత్మ ఎలా పొందారు? అక్కడ రాయబడింది, వారు వాక్యాన్ని వినుచు ఉండగా హృదయాలు పరిశుద్ధపరచబడ్డాయి. అంటే ఈ రోజుల్లో మనోళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వినడం. వాక్యాన్ని వాళ్ళకి వాళ్ళకి బిస్కెట్లు, వీళ్ళకి బిస్కెట్లు, ఎదతోడు వెనకోడు, ముందోడు, ఎదరోడు, పైనోడు, కిందోడు అని చూస్తే వాక్యం వినగలుగుతావా? వినలేవు. కొంతమందికి నా మీద పీకలు దాకా ఉంటుంది. ఉన్నా పర్వాలేదు, నాకు నష్టం లేదు, మీకు నష్టం లేదు. కోపడితే మీకే పాపం, సమాధాన పడితే మీకే ఆశీర్వాదం. అంతే కదండి? నా మీద కోపడితే నేను వచ్చి ఏం చేయగలుగుతాను? నేనేం చేయలేను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పాలి హల్లెలూయా. సమాధానపరచు ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు క్రీస్తు స్వభావం గలవారే కానీ లోక స్వభావం గలవారు కారు. ఆమె. మరి అందుకని వీలైనంత వరకు ఏం చేయాలి? సమాధానపడి మనుషులుగా బ్రతకడానికి చూడాలి. కోపాలు పెట్టుకొని, తాపాలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, ఈర్ష్యలు పెట్టుకొని ఏమండి ఉంటే మనం ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎదగలేము, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందలేము. ప్రైజ్లా. కొంతమంది వాళ్ళ మీదలకి వీళ్ళ మీదలకి మందిరానికి రారు. అయ్యగారు వాక్యం చెబుతున్నా రారు. నాదేముందండి, బైబిల్లో ఏమున్నాయి అయ్యో చెప్తాను, అర్థం కావని వివరిస్తాను. దేవుడు మాకు ఇచ్చిన వరం అది. మీరు దానికి వంకలు పెట్టుకొని మీరు మందిరం మానేస్తే ఎవరికి? చెరువు మీద చేప అలిగిందంట. దేనికి నష్టం? చెరువుకి నష్టమా? అయ్యయ్యో కలకల పారే, చేపలు లేవు, చేప వచ్చి ఎదవా అంటదా? ఆ చేప కాకపోతే ఇంకో చేప. దేవుని స్తోత్ర. అర్థమవుతుందండి? అందుకని దేవుని మీద అలిగినోడు ఎవడు బాగుపడ్డాం. రైసలా. అందుకని దేవుని మీద అలిగి ప్రార్థన చేయకుండా ఉంటాం, బైబిల్ చదవకుండా ఉంటాం. ఏంటోనండి బైబిల్ అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఎందుకు అర్థమైంది? సెల్ఫోన్ 24 గంటలు ముందేసి కూర్చుంటాను. అసలు బైబిల్ మీద ఇంట్రెస్టే లేదండి. ఎందుకు వద్దండి? ఎందుకు వద్దే? తల్లిదండ్రులు ఎప్పుడు ఏం కొన్నావు, ఏం పెట్టావు, ఏం చూసావు, ఇయ్యనా అని అంటూ ఉంటేను, ఫోన్లు చూస్తూ ఉంటేను. కొంతమంది అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇక వాళ్ళ కాలం వచ్చేదానికి వాళ్ళు పని చేయరు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, అది 4 కాలాలు అయిన తర్వాత ఇక అది కనపడదాం. ఎండాకాలం ఉంది, అది 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ అది కనపడదాం. ఎండాకాలం అయిపోద్ది, చలికాలం అంటారు, చలికాలం 4 నెలలు వెళ్ళిపోద్ది, మళ్ళీ వర్షాకాలం అంటారు. ఈ కాలాలతో పాటు ఉంటారు కొంతమంది. నెట్వర్క్ అందరినీ రీచబుల్స్, కొన్ని శాటిలైట్స్ అద్భుత వెళ్ళిపోతాయి. గమనించండి, కొన్ని శాటిలైట్స్ అదుపుతో వెళ్ళిపోయినప్పుడు వాడిని తీసుకురావాలంటే శాస్త్రవేత్తలు తలప్రాణం తోక్కొల్లి ఇక ఇది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానికి మళ్ళీ కొత్త తయారు చేసుకోవటమే. అందుకని మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని ఆత్మ చాలా స్పష్టమైనది, అది గొప్ప వరం. అది 3వది చెప్తా. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 27:4 3వ వారం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెదకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను నాకిచ్చిన కంపెనీలోనే తగలబడతాను. ఏం చూడటానికి? నాకు ఇచ్చిన హాస్పిటల్లోనే తగలబడతాను, నాకు ఇచ్చిన లాడ్జిలోనే తగలబడతాను, ఆ పచారీ కొట్టులోనే ఉంటాను. దేనికి? నా జీవితకాలం అంతా నేను పోషించబడాలంటే. అంతేనా? ఈరోజు అనేక మంది యొక్క తంతు అదే. దావీదు అంటాడు, దేవుని యొద్ద నేను ఒక వరం అడిగా. ఏ వరం అడిగాడు దావీదు? చిరకాలము నేను దేవుని మందిరములో ఉండాలి అని. అంతేనా? తల పైకెత్తాడు. ఈరోజు కొంతమందిని అడిగాం అనుకోరు, బాబు నీకు ఏమైనా కావాలంటే, ఎందుకంటే ₹1 కోటి కావాలి. ఏం చేసుకుంటాడు? మంచి ఇల్లు కావాలి, మంచిది. స్వల్పకాలమైన సుఖభోగాల కంటే శ్రేష్టమైనది కొద్దిగైనా చాలు. దావీదు యొక్క శ్రేష్టమైనటువంటి పేరు జీవగ్రంథంలో ఎన్నిసార్లు లిఖించబడ్డానికి కారణం ఏంటంటే, చిరకాలము నేను దేవుని మందిరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నిన్ను అడిగితే, ఏ వరము కావాలని దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఏ వరం కోరుకుంటావు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకంటూ కొన్ని ఇష్టాలు ఉండాలి, అవునా? ఆశ లేనోడు అడుగుతారేంటండి? ఆశ లేనోడు దేవుడు కూడా ఆశీర్వదించడు. అర్థమైందా? ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదుగుతున్నామంటే దేవుని యొద్ద కొన్ని ప్రార్థన చేస్తే నేను దేవుని యొద్ద పొందుకోవాలని వరాలు కొన్ని ఉంటాయి. మహారాజు అయిన దావీదు అంటాడు, దావీదుని అడగొచ్చు, ఒకవేళ దావీదు నీకేం కావాలంటే, ఏం లేదయ్యా, నా వంశమంతా రాజులుగా ఏలాలి అని కోరుకోవచ్చు. కానీ కోరుకోలేదండి. ఏమన్నా తెలుసా? నా బ్రతుకు దినములన్నిట నా దేవుని మందిరంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎప్పుడొచ్చింది ఇది? ఇలాగే తనకు వచ్చిన సమస్యను బట్టి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళితే, వెళ్ళిన అలికిడి శబ్దం విని బలిపీఠంలో ఉన్న పిచ్చుక ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడు తను అనుకుంటున్నాడు, పిచ్చుకలకు నీ యొద్ద ఒక స్థానం ఉంది, పిచ్చుకకు బలిపీఠము దగ్గర ఒక స్థానం ఉంది. ఈరోజు నీ చేత అభిషేకించబడిన నేను ఎందుకు ఆ స్థానాన్ని కోరుకోకూడదు? ఈరోజు ఆ వరం అంటే దేవుని మందిరంలో ఉండే ఆ ప్రత్యేకత ఏంటో తెలియక దేవుని బిడ్డలారా, ఈరోజు చర్చి అంటే ఏమండి మానేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది డ్యూటీలు వేసుకుంటారు, కొంతమంది షిఫ్ట్లు ఉంటాయండి. ఇప్పుడు సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో ఉంది, అనేక మంది నర్సుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామా మీరు మందిరానికి వెళ్తారంటే వాళ్ళు ఏమంటే తెలుసా, 2 ఆదివారాలు సెలవండి, 2 ఆదివారాలు డ్యూటీ అండి. అదేంటి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఏమని తెలుసా? 6 దినాలు కష్టపడు, 7వ రోజు విశ్రాంతి దినం, అది నీ దేవునికి కేటాయించు. ఈరోజు దేవుని మందిరానికి దైవజనులు బతులాడాల్సి వస్తున్నాయా? ఆదివారం ఆరాధన మానక అమ్మా, ఆదివారం ఆరాధన మానకమ్మా బాబు, ఆదివారం ఆరాధన మానకు. ఈరోజు దైవజనుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. దేవుడు బతిమలాడడు. ఈరోజు దేవుని మందిరానికి బతిమలాడితే వద్దామని చూస్తున్నావేమో, దేవుని మందిరానికి బతిమలాడితే రావాలనుకుంటున్నావేమో. దేవుని మందిరానికి అయ్యగారు అడుగుతున్నాడు కాబట్టి, పిల్లలు అడుగుతున్నారు కాబట్టి, భార్య అడుగుతుంది కాబట్టి వెళ్ళాలి అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, దానికోసం నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుడు నీకు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు, దానికోసం రావాలి. పునాదులు కలిగిన పట్టణంలో దేవుడు నిన్ను చేరుస్తాడు, అందుకొరకు నువ్వు రావాలి. రైసలా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మందిరంలో రక్షణ ఉంది, ఈ మందిరంలో స్వస్థతలు ఉన్నాయి, ఈ మందిరంలో ఆరోగ్యాలు ఉన్నాయి. ఈ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యాన్నైనా చేస్తాడని నువ్వు రావాలి. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఆరాధించాలి. దానికోసం దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రజలు అలా రాగలుగుతున్నారండి? రావట్లేదు. ఏదో మందిరానికి వెళ్తే మా ద్వారా అయ్యగారు బాగుపడిపోతున్నారు. పిచ్చోళ్ళు అండి, పిచ్చోళ్ళు.
యూదులకు 4 దిక్కుల నుండి దేవుడు సహాయం అందించగలడు. రైజలా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. లేని కార్యాలు ఉన్నట్లుగా, ఉన్న కార్యాలు లేనట్లుగా సృష్టించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. అంతేగాని నేను వెళ్ళకపోతే అయ్యగారికి గిట్టదు, ఆయన వచ్చి చచ్చినట్టు బతిమలాడతాడు. ఒకరోజు వాక్యంలో ఏదో ఒక విశ్వాసికి తగిలింది. అయ్యగారు దైవజనుల నేసన్ గారు వాక్యం చెప్తా ఉంటే, ఆయన వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే మరి ఆ మనిషికి ఎందుకు తగిలిందో తెలియదు, మొత్తానికి తగిలింది. ఆయన వాక్యం చెప్పుకొని వెళ్ళిపోయాడు. 2వ ఆదివారం రాల స్థానిక దైవజనుడు అనిల్ గారు, స్థానిక దైవజనుడు అడిగాడు, అమ్మ కుటుంబం రాలేదు, గమనించాడు, వెళ్ళాడు. అమ్మ ఎందుకు రాలేదంటే, ఏసన్న గారు మమ్మల్ని ఇట్ట అన్నాడు, మేము రాం, ఆయన వచ్చి మమ్మల్ని క్షమాపణ అడిగితేనే మేము వస్తాం, లేకపోతే మేము రాం. అయ్యా ఆయన పెద్ద అయినా మీరు పెద్దవారు అయ్యండి ఎట్లా అడుగుతున్నారు, మేము రామండి. ఆయన మంచి కుండల వ్యాపారి తెనాలిలో. ఈ విషయం తీసుకెళ్ళి ఏసన్న గారితో చెప్పాడు, అన్న మరి పలానా కుటుంబస్తులు ఏదో వాక్యం ద్వారా గాయపరచబడ్డారట, మరి క్షమాపణ అడిగితేనే వస్తామంటున్నారు, లేకపోతే రానంటున్నారు. అంటే విశ్వాసి విలువైన వాడు, దేవుని రాజ్యంలో చేర్చాలి, అది మా బాధ. అవసరమైతే మేము కాళ్ళని పట్టుకుంటాం, దాంట్లో మొహమాటం ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మిమ్మల్ని చేర్చాలన్న ఒక తపన తప్ప. దైవజనుడు సరే దాందేముంది, దేవుడు చూసుకుంటాడని ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాయా, నా మాటల ద్వారా మీరు బాధపడ్డారు కాబట్టి నన్ను క్షమించండి అని చేతులు పట్టుకొని బతిలాడి సమాధానం కలిగి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన క్షమించు అనే పదం ఆ ఇంట్లో రిలీజ్ చేశాడో, ఎందుకంటే మన దేవుడు సమాధానం కర్త కదా, ఆ దేవుడు దైవజనుడు బాధ. మీతో సంతోషంగా మాట్లాడిన కొంతమంది ఉంటారండి, బయటకు ఒకటి మాట్లాడతారు, లోపల కూడా మాట్లాడతారు. కొంతమంది మా అయ్యగారు బంగారు, మా అయ్యగారు దేవుడు, మా దేవుడు ఇంటికి వచ్చాడు అంటారా వెనక ఎన్ని గోతులు తెస్తారు, వాస్తవం వెనకాల అన్ని గోతులు తెస్తారు. సరే ఏదైనా మేము మాత్రం మీరు చర్చికి రావాలి కనుక మీ గురించి మేము ఏది మనసులో పొరపాటున పెట్టుకోం. డైరెక్ట్గా నాలంటోళ్ళు అయితే ఎదురుగానే ఒక మాట అనేస్తారు, అయ్యా పొరపాటున క్షమించాను. దైవజనుల మాటని వెళ్ళిపోయారండి. పతనం స్టార్ట్ అయింది. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, వ్యాపారం పడిపోయింది, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. దేవుని బిడ్డలారా, దైవజనుడు క్షమాపణ అడగాలి అని అనుకుంటే కుటుంబాలు అస్తవ్యస్తంగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలా ఆ వ్యసనకరమైన జీవితం నీకు ఎందుకు కలగాలి? నీ దైవజనుడి, నీ సహోదరుడు ఒక మాట అన్నాడు, భరించు, ప్రభు చూసుకుంటాడు. అయ్యగారు అన్నారు ఒక మాట, ప్రభు చూసుకుంటాడు. నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను నా దేవుని మందిరం అది అని. నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతున్నావా? ఈరోజు దేవుని మందిరం మానేసి వ్యాపారాలని, ఉద్యోగాలని పరుగులు తీస్తున్నవే, ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు. కుదరతలేదు, ఇవ్వట్లేదు, అవ్వట్లేదు అంటే ఈ భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. పొద్దునొచ్చిన లైన్ మ్యాన్ అంటాడు, నాకు ఆదివారం డ్యూటీ వేసినా కానీ నా జీతం కట్ అయినా నేను ఆదివారం ఏ ఊరది ఇటే అవుటుపల్లి చౌటుపల్లె దేవుని స్తోత్రం. హాస్పిటల్ ఉంది, ఏంది చిన్నోటిపల్లి పెద్దోటిపల్లి దాటిన తర్వాత ఏ ఊరు? మధ్యలో ఎవరు చెప్పారు? పెద్దోటిపల్లి దాటిన తర్వాత ఏదో ఊరు ఉంటుంది. ఈ ఊరేనా మీరు? పెద్దదే. నికోలాస్ వాళ్ళు ఏ ఊరమ్మా? ఈ ఊరిలోనే ఉన్నారు మీరు అందరూ, ఏదన్నా ఊరు నుంచి వచ్చారా?
తేలబ్రోలు. దేవుని స్తోత్రం. తేలబ్రోలు ఆదివారం కుటుంబాన్ని వేసుకొని వెళ్తాడంటే. ఇప్పుడు ఇందాక మీటర్ బిగించేటప్పుడు మాట్లాడాను. నాకు ఉద్యోగమైన ఆ రోజు ఆబ్సెంట్ పడుతుందండి, నా డబ్బులు కట్ అవుతాయి, అయినా నేను బాధపడను, నేను చర్చికి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆ తెగింపు ఎవరికి ఉంది? ఆ తెగింపు ఎవరికి ఉంది? కంపెనీలు దివాళాలు తెస్తాయి, వ్యాపారాలు ఎగిరిపోతాయి, హాస్పిటల్ బ్యాన్ అయిపోతాయి. వీళ్ళు వెళ్ళకపోతే ఇక ఎందుకు పనికిరాదు. ఇక కంపెనీ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇక సెయింట్ ఆన్స్ హాస్పిటల్, విజయాగ్రో, ఆ లాడ్జి, ఇంకోటి ఏంటిది, ఇంకోటి ఏంటండి, కృష్ణ ఇంజనీరింగు, ప్రకాష్ స్పెక్ట్రో, సచివాలయం. సచివాలయం కూడా దివాళా తీస్తుంది. గవర్నమెంట్తో పని లేదు, వీళ్ళ మీద ఆధారపడి ఉండదు. వీళ్ళే ఆఫీస్ తాళాలు తీస్తే ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోవాలి. శరీర కార్యాలు వాటిని జరిగించేవాడు పరలోక రాజ్యం వెళ్ళడం. అర్థమవుతుందండి? దేవుని కోసం దేనినైనా త్యాగం చేయాలి. ఈరోజు ఇన్ని సంఘాలు నిర్మించబడ్డాయంటే ఎంతోమంది ప్రాణ త్యాగం, అంతమంది పరిశుద్ధులు ప్రాణత్యాగం చేశారు సమాజం కోసం. ఈరోజు ఆ త్యాగాలను విలువ లేదన్నట్టు, వారి ప్రాణాలకు విలువ లేదన్నట్టు, వారు చేసిన త్యాగాలకి విలువే లేదన్నట్లు ఆదివారం ఆరాధన మానేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. ప్రతిదానికి నువ్వు లెక్క చెప్పాలి. చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని నువ్వు ఆరాధన మానేస్తే పరలోక రాజ్యంలో నిత్యముగా నీవు న్యాయ సింహాసనం ఎదుట తీర్పులోకి రావాల్సిన వాడివే. కాబట్టి ఏనాడు కూడా దేవుని దగ్గర అడగండి, అయ్యా వరం అడుగుతున్నానయ్యా. ఏంటి ఆ వరం? నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో ఉంటాను. దేవుని మందిరంలో అన్నీ ఉన్నాయి, స్వస్థత ఉంది, దేవుని మందిరంలో ఆశ్చర్యాలు ఉన్నాయి, దేవుని మందిరంలో అద్భుతాలు ఉన్నాయి. ఒరే చచ్చిపోతావు సాయంత్రానికల్లా అన్న హిజ్కియాతో దేవుడు అన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతూ ఉంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే సమూయేలు మొట్టమొదటి ప్రవక్తను దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఈరోజు ఆ విలువ తెలియకుండా దేవుని మందిరం మానేసి ఇష్టం వచ్చినట్టుగా జలసారా ఇల్లాగా తిరుగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? మొత్తుతాడు దేవుడు. ఆదివారం విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించు. అది కుళ్ళు పట్టదు, అది క్షమించేది ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలో. క్షమాపణ దొరికే చోటు కూడా ఇదే. దేవుని దగ్గర 3 వరాలు: 1 రక్షణ, 2 పరిశుద్ధాత్మ, 3 దేవుని మందిరంలో చిరకాలం ఉండటం. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఈ వరాలతో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుణ్ణి అడుగు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభా, ఈ 3 వరాలతో నన్ను తృప్తిపరచు ప్రభా. ఈ 3 వరాలతో నన్ను తృప్తిపరచు ప్రభా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తీర్మానంలోకి రండి. హల్లెలూయా. కృప 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 కృప. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాల సమయాన నీ ప్రజలతో మాతో మీరు మాట్లాడారు. కుళ్ళు పట్టని వరములతో మమ్మల్ని తృప్తిపరుస్తానని
రక్షణకరమైన భాగ్యాన్ని మాకు ఇచ్చారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మాట్లాడారు. నీ మందిరంలో చిరకాలం మేము ఉండాలని, అది తీరని వాంఛగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ఈ కార్యాల్లో మమ్మల్ని నడిపించండి, వరాలతో మమ్మల్ని బలపరచండి. ఇంకా ఎంతమంది రక్షణ లేక ఉన్నారో ఆ వరం వారికి అనుగ్రహించబడును గాక. ఎంతమంది పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారో పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడును గాక. ఎంతమంది మందిరానికి ఇంకనూ పాత్రులుగా లేరో యేసు నామములో వారి మందిరంలో దివారాత్రులు ఉందురుగాక. నీ కృప వారికి నిండుగా మెండుగా కలుగజేసి ఈ వాక్యం ప్రకారంగా మమ్మల్ని తృప్తిపరచమని నాజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.